ఈ మూవీ బిగినింగ్ లో శామ్ అనే అమ్మాయి దేని గురించో దిగులు పడుతూ ఒక నెంబర్ కి కాల్ చేస్తుంది. యాక్చువల్లీ ఆ నెంబర్ ఎమిలీ అనే అమ్మాయిది. అయితే ఎమిలీ ఆ కాల్ ని రిసీవ్ చేయదు. తర్వాత శామ్ తన పనికి వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ శామ్ ఒక గ్యాస్ స్టేషన్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఆమె లైఫ్ అంత హ్యాపీగా ఏం ఉండదు. అలాగే ఆమెకి ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. అదే టైంలో మనకి ఎమిలీ గురించి కూడా తెలుస్తుంది. ఎమిలీ నిజానికి ఒక డాక్టర్. ఆమె చార్లీ అనే అబ్బాయిని ప్రేమించి ఉంటుంది. అయితే ఆ చార్లీ నిజానికి ఒక సైకో. ఎమిలీ అతని బిహేవియర్ నచ్చక అప్పుడప్పుడు అతనితో బ్రేకప్ కూడా చేసింది. అయితే అది చార్లీకి నచ్చక ఇక ఎమిలీని చంపేద్దామని చెప్పేసి కిడ్నాప్ చేసి ఒక అడవిలోకి తీసుకెళ్తాడు. ఆ అడవిలో ఒక క్యాబిన్ కి తీసుకెళ్లి అందులో ఎమిలీని చాలా టార్చర్ చేస్తాడు. ఆ టైంలో ఎమిలీ గ్లాసెస్ కింద పడిపోతాయి. ఎమిలీకి గ్లాసెస్ లేకపోతే ఎదురుగా ఉన్నవి ఏవి కనిపించవు. అవి వస్తువులైనా సరే మనుషులైనా సరే అంత బ్లర్గా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఎమిలీ ఈ సైకో నుండి ఖచ్చితంగా తప్పించుకోవాలి అని చెప్పి అతనితో ఫైట్ చేయడం మొదలు పెడుతుంది. అలాగే అతన్ని ఒక వస్తువుతో బలంగా కొడుతుంది. అదే టైంలో ఆమె గ్లాసెస్ కింద పడి పగిలిపోతాయి. ఇక ఎమిలీ ఫైనల్ గా అతన్ని బాగా చితక్కొట్టి తనకు దొరికిన ఒక ఫోన్ ని మాత్రమే తీసుకుని బయటికి వస్తుంది. అలా అడవిలోకి నడుచుకుంటూ వచ్చి తన దగ్గర ఉన్న ఫోన్లో నుండి 911కి కాల్ చేస్తుంది. అయితే ఆమె ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎక్కడుందో ఆమెకు కూడా తెలియదు. అప్పుడు కాల్లో ఉన్న ఆఫీసర్ మీ నంబర్ ని ట్రేస్ చేసి మీరు ఉన్న లొకేషన్ కి మా టీం ని పంపించడానికి ఇంకో 1 అవర్ టైం పడుతుంది. ఇది విన్న ఎమిలీ టెన్షన్ అయిపోతుంది. ఆ 1 అవర్ టైం గ్యాప్ లో చార్లీ నన్ను పట్టుకుని నన్ను చంపేస్తాడు అని చాలా భయపడుతుంది. అయితే ఎమిలీ తనకు స్క్రీన్ పై అంత బ్లర్ గా కనిపిస్తూ ఉన్నా కూడా ఎలాగో అలా కాల్ హిస్టరీని ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక నెంబర్ కి డయల్ చేస్తుంది. అయితే ఆ కాల్ రీచ్ అయ్యేది శామ్ కి. అలా శామ్ ఫోన్ రిసీవ్ చేసిన తర్వాత ఎమిలీ జరిగిందంతా చెబుతుంది. నిజానికి శామ్ కి ఎమిలీ అంటే ఎవరో కూడా తెలియదు. ఇది ఫ్రాడ్ కాల్ అనుకుని కాల్ ని కట్ చేయబోతుంది. ఎమిలీ నిజాన్ని ఆమెకు చెప్పడానికి ప్రయత్నిస్తుంది. నేను ఒక డాక్టర్ని. నా ఎక్స్ లవర్ నన్ను చంపడానికి అడవికి తీసుకొచ్చాడు. నాకు కళ్ళు సరిగ్గా కనిపించవు. నేను ఇక్కడి నుంచి బ్రతికి బయటపడాలంటే వీడియో కాల్ ద్వారా మీరే నాకు దారి చూపించాలి అంటుంది. అప్పుడు శామ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి కాల్ చేయండి అంటుంది. అయితే ఎమిలీ చాలా రిక్వెస్ట్ చేస్తుంది. నాకు ఎవరి నంబరో గుర్తులేదు. ఒకవేళ గుర్తున్నా కూడా నేను వాళ్ళకి కాల్ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. దయచేసి నా ప్రాణాన్ని కాపాడండి అంటుంది. అందుకు శామ్ సరే అంటుంది. అదే టైంలో చార్లీ ఎమిలీని ఆ అడవిలో వెతుకుతూ ఉంటాడు. ఇటువైపు శామ్ ఎమిలీకి వీడియో కాల్ చేస్తుంది. అలా కాల్ చేసినందుకు ఎమిలీ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. అప్పుడు శామ్ కి ఎమిలీ చెప్పిందంతా నిజమే అని అనిపిస్తుంది. అప్పుడు ఎమిలీ 360 డిగ్రీస్ లో ఆ అడవిని మొత్తం చూపిస్తుంది. అలా శామ్ కి అక్కడ ఒక దారి కనిపిస్తుంది. ఆ దారి గుండానే ఎమిలీని తీసుకెళ్తుంది. అప్పుడు శామ్ యూట్యూబ్ వీడియోలు చూసి ఎమిలీ చేతికి టై చేసిన ఆ కేబుల్ ట్యాగ్ ని ఎలా రిమూవ్ చేయాలి అనేది ఎమిలీకి చెబుతుంది. అప్పుడు ఎమిలీ ఆమె చెప్పినట్టుగానే చేస్తుంది. అయితే ఆ ప్రాసెస్ లో ఆమె చేతికి కూడా గాయమవుతుంది. ఇక నొప్పితో ఎమిలీ గట్టిగా అరుస్తుంది. ఆ సౌండ్ అడవిలో ఎమిలీ కోసం వెతుకుతున్న చార్లీకి వినిపిస్తుంది. ఇక ఎమిలీ ఎక్కడుందో చార్లీకి తెలిసిపోతుంది. వెంటనే ఆమెను చంపడానికి పరిగెడతాడు. అయితే వీడియో కాల్లో ఉన్న శామ్ ఎమిలీని ఒక రివర్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఎందుకంటే రివర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఎవరైనా సహాయం చేయవచ్చు అనే ఉద్దేశంతో రివర్ దగ్గరికి తీసుకెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ జీవితాల గురించి మాట్లాడతారు. అప్పుడు శామ్ ఎమిలీతో అసలు మీరు డాక్టర్ ఎందుకు అయ్యారు అని అడుగుతుంది. అప్పుడు ఎమిలీ నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఆమె నర్సుగా వర్క్ చేసేది. ఆమె పనిలో బిజీ అయిపోయి నాతో ఎక్కువగా టైం స్పెండ్ చేసేది కాదు. ఒకవేళ నేనే డాక్టర్ అయిపోతే ఎప్పుడు మా అమ్మ నా దగ్గరే ఉంటుంది అన్న ఆలోచనతో నేను డాక్టర్ అయ్యాను అని చెబుతుంది. ఆమె స్టోరీని విని శామ్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే శామ్ కి కూడా వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. అయితే శామ్ వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగాలేక చనిపోయింది. ఈ విషయం తెలిసిన ఎమిలీ కూడా బాధపడుతుంది. అలా మాట్లాడుకుంటూ ఎమిలీ రివర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా వెళ్తూ వెళ్తూ ఎమిలీ ఒక వుడ్ పై కాలు పెట్టి కింద పడిపోతుంది. అయితే కింద పడిన ఎమిలీకి ఏమీ అవ్వదు. అదే టైంలో వీడియో కాల్లో శామ్ కి చార్లీ ఆ ప్లేస్ కి కార్లో వచ్చాడు అని తెలుస్తుంది. ఈ విషయాన్ని ఎమిలీకి చెప్పిన వెంటనే ఎమిలీ ఒక ప్లేస్ లో హైడ్ అవుతుంది. అప్పుడు చార్లీ కార్ ని అక్కడే స్టాప్ చేసి ఎమిలీని వెతకడానికి వెళ్తాడు. ఇక ఎమిలీ శామ్ సహాయంతో చార్లీ కార్లోకి ఎక్కుతుంది. ఇప్పుడు నేను బ్రతకాలంటే ఈ కార్ ని చార్లీపై ఎక్కించేయాలి. అదొక్కటే దారి.
అతను కార్ దగ్గరికి రాగానే నాకు చెప్పు అని చెప్పేసి ఆ ఫోన్ ని కార్ విండ్ షీల్డ్ దగ్గర పెడుతుంది. అదే టైంలో చార్లీ అక్కడికి రాగానే శామ్ చార్లీ వచ్చాడు అని ఎమిలీకి చెబుతుంది. వెంటనే ఇక ఎమిలీ కారు స్టార్ట్ చేసి చార్లీని గుద్దేస్తుంది. తర్వాత ఆ కారు చెట్టుకు గుద్దుకుని స్టాప్ అయిపోతుంది. అప్పుడు ఎమిలీ మొబైల్ తీసుకుని బయటికి వచ్చి అక్కడ పడిన ఒక గ్లాస్ పీస్ ని తీసుకుని అక్కడ పడిపోయిన చార్లీని చంపేద్దాం అనుకుంటుంది. అయితే శామ్ పదే పదే వద్దు అంటుంది. ఇక ఎమిలీ శామ్ చెప్పినట్టుగానే ఆ గ్లాస్ పీస్ ని పాకెట్ లో పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరుతుంది. అలా ఎమిలీ శామ్ సహాయంతో దారిని కనుక్కుని ఆ దారిలో వెళ్తూ ఉంటుంది. ఇటువైపు చార్లీకి మెలకు వస్తుంది. కష్టపడి పైకి లేస్తాడు. ఎమిలీని చంపడానికి గన్ రెడీ చేసుకుంటాడు. ఇటువైపు శామ్ మొబైల్లో బ్యాటరీ అయిపోయి స్విచ్ ఆఫ్ అవడానికి రెడీగా ఉంటుంది. ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఏదో పని మీద శామ్ పైకి లేస్తుంది. అదే టైంలో ఛార్జింగ్ పెట్టిన ఫోన్ ని గట్టిగా లాగడంతో ఆ ఛార్జర్ పిన్ ఫోన్ లోనే ఇరుక్కుపోతుంది. అయితే ఆ పిన్ ని బయటికి తీయడానికి శామ్ ట్రై చేస్తుంది. ఆ ఛార్జర్ పిన్ బయటికి రాకపోగా ఆమె చేతికి గాయం అవుతుంది. అప్పుడు శామ్ ఎమిలీ ఫోన్ నంబర్ ని ఒక విజిటింగ్ కార్డ్ లో రాసుకుని వేరే మొబైల్ కోసం వెతుకుతూ ఉంటుంది. అయితే చుట్టుపక్కల ఎవరు ఉండరు. అదే టైంలో ఆ గ్యాస్ స్టేషన్ కి ఒక రిచ్ అండ్ రూడ్ కస్టమర్ అయిన కెరల్ అనే మహిళ వస్తుంది. అప్పుడు శామ్ ఆమె దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పి మీ ఫోన్ నాకు కొద్దిసేపు కావాలి అంటుంది. కెరల్ కి ఈగో ఎక్కువ. ఎవరైనా చావని నాకేంటి, నేను ఫోన్ మాత్రం ఇవ్వను అంటుంది. అప్పుడు శామ్ ఆమె దగ్గర ఫోన్ లాక్కొని షాప్ లోపలికి పరిగెడుతుంది. అలా కౌంటర్ లోపలికి వెళ్లి లాక్ చేసుకుంటుంది. ఇటువైపు ఎమిలీ రివర్ దగ్గర ఉన్నప్పుడు అక్కడికి వచ్చిన చార్లీ అక్కడే ఆమెని చంపడానికి ప్రయత్నిస్తాడు. అదే టైంలో ఎమిలీ అక్కడ నుండి కాల్ జారి ఆ రివర్ లోకి పడిపోతుంది. ఇటువైపు ఆ కస్టమర్ శామ్ పై గన్ ఎయిమ్ చేసి నా ఫోన్ నాకివ్వు అని బెదిరిస్తుంది. అయినా కూడా శామ్ ఫోన్ ఇవ్వదు. ఆ టైంలో శామ్ కి నా ప్రాణం కంటే ఎమిలీ ప్రాణమే ఎక్కువ. ఎలాగైనా ఆమెను కాపాడాలి అనుకుంటుంది. నదిలో పడిపోయిన ఎమిలీ చనిపోయి ఉండదు. చాలా కష్టపడి ఒడ్డుకి వస్తుంది. అదే టైంలో శామ్ ఎమిలీ ఫోన్ కి కెరల్ ఫోన్ నుండి వీడియో కాల్ చేస్తుంది. అప్పుడు ఎమిలీ ఆ కాల్ ని రిసీవ్ చేస్తుంది. అప్పుడు ఎమిలీ శామ్ తో నేను బ్రతుకుతానన్న నమ్మకం నాకు లేదు, నేను చావుని యాక్సెప్ట్ చేస్తున్నాను. చివరిసారిగా నేను మా అమ్మతో మాట్లాడాలి. వాళ్ళ అమ్మకి కాల్ చేయిస్తుంది. అప్పుడు ఎమిలీ వాళ్ళ అమ్మ ఫోన్ రిసీవ్ చేసిన తర్వాత ఎమిలీ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఆమెని క్షమించమని అడుగుతుంది. మీరు ఎన్నోసార్లు నాకు చార్లీ మంచివాడు కాదు అని చెప్తూనే ఉన్నారు, నేనే వినిపించుకోలేదు. అతని కోసం నేను మిమ్మల్ని దూరం చేసుకున్నాను, దయచేసి నన్ను క్షమించండి అంటుంది. ఆమె మాటలు విన్న వాళ్ళిద్దరికీ భయం వేస్తుంది. అప్పుడు శామ్ ఎమిలీతో ధైర్యాన్నిచ్చే మాటలు మాట్లాడుతుంది. మా అమ్మ అనారోగ్యంతో చనిపోయారు అని నీకు చెప్పాను. అయితే నేను ఆ రోజు మా అమ్మని చూసుకోకుండా మందు తాగడానికి బయటికి వెళ్ళిపోయాను. నేను ఇంటికి వచ్చేలోపే మా అమ్మ చనిపోయింది. నేను ఆ రోజు మా అమ్మతో పాటు ఉండి ఉంటే మా అమ్మని కాపాడుకోగలిగేదాన్ని. ఆ గిల్టీ ఫీలింగ్ ఇప్పటికీ నాలో ఉంది. ఆ రోజు నేను మా అమ్మని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నిన్ను కూడా మిస్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. కష్టపడి పైకిలే, ఏదో ఒక దారి దొరుకుతుంది అని చెబుతుంది. అదే టైంలో శామ్ కి ఆ వీడియో కాల్లో ఒక లైట్ కనిపిస్తుంది. ఎమిలీ ఆ లైట్ వెలుగు ఉన్న చోటుకి నువ్వు వెళ్తే నీకు ఏదైనా సహాయం దొరకవచ్చు, వెళ్ళు అని చెప్పేసి ఆమెతో చెబుతుంది. అప్పుడు ఎమిలీ కష్టపడి పైకి లేచి శామ్ మాటకి విలువిచ్చి ఆ లైట్ వెలుగు కనిపిస్తున్న చోటికి వెళ్తుంది. ఇటువైపు కెరల్ తన భర్తని ఆ గ్యాస్ స్టేషన్ దగ్గరికి పిలిపిస్తుంది. అతను కూడా ఒక గన్ పట్టుకుని అక్కడికి వస్తాడు. అలాగే ఆ గ్యాస్ స్టేషన్ ఓనర్ అయిన శామ్ బాస్ కూడా అక్కడికి వస్తాడు. ఎవరొచ్చినా ఏం చేసినా శామ్ మాత్రం బయటికి రాదు. ఎమిలీకి సహాయం చేయడం మాత్రం ఆపదు. అప్పుడు బయట వాళ్ళు పోలీస్ కి కాల్ చేస్తారు. ఇటువైపు ఎమిలీ శామ్ సహాయంతో ఒక ప్లేస్ కి వెళ్తుంది. అదే టైంలో ఆ ప్లేస్ కి చార్లీ కూడా గన్ పట్టుకుని వస్తాడు. అప్పుడు శామ్ అక్కడ ఉన్న ఒక కెమికల్ ని చార్లీకి స్ప్రే చేసేలాగా ఎమిలీకి సహాయం చేస్తుంది. అయితే ఆ ప్లాన్ అంతగా సక్సెస్ అవ్వదు. అప్పుడు శామ్ ఆమె గొంతు నులిమి చంపేయడానికి ప్రయత్నిస్తాడు. ఇక ఎమిలీకి ఊపిరి ఆగిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు శామ్ కి ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే ఇంతకు ముందు ఒక గ్లాస్ పీస్ ని ఎమిలీ తన పాకెట్ లో పెట్టుకుంది కదా, ఆ విషయాన్ని శామ్ ఎమిలీకి గుర్తు చేస్తుంది. ఇక ఎమిలీ వెంటనే ఆ గ్లాస్ పీస్ ని తీసుకుని చార్లీ యొక్క గొంతులో పొడి చేస్తుంది. అదే టైంలో ఎమిలీని రెస్క్యూ చేయడానికి ఆ అడవిలోకి ఒక టీం వస్తుంది. ఇటువైపు శామ్ దగ్గరికి వచ్చిన పోలీస్ టీం శామ్ ని అరెస్ట్ చేస్తారు. అప్పుడు శామ్ సంతోషపడుతూ ఎమిలీని నేను కాపాడాను అన్న సంతోషంతో వాళ్ళతో వెళ్ళిపోతుంది. అలాగే ఆమెలో ఉన్న గిల్ట్ ఫీలింగ్ నుండి కూడా బయటకు వస్తుంది. నెక్స్ట్ సీన్ లో ఎమిలీ వాళ్ళ అమ్మతో పాటు శామ్ తో వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉంటుంది. ఎమిలీ అండ్ శామ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు. శామ్ కూడా ఎమిలీ మాట విని చిన్న చిన్న పనులు చేయకుండా
స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. అప్పుడు ఎమిలీ తనకున్న ఒక డౌట్ ని శామ్ తో చెబుతుంది. అదేంటంటే ఆ రోజు నీ నంబర్ నా మొబైల్లోకి ఎలా వచ్చింది అని అడుగుతుంది. యాక్చువల్లీ శామ్ తన లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలి అనుకుని ఉంటుంది. అలా శామ్ కౌన్సిలర్స్ దగ్గర మాట్లాడడానికి ఒకరికి కాల్ చేస్తుంది. అయితే ఆ కాల్ నంబర్ మిస్టేక్ వల్ల ఎమిలీకి వెళ్తుంది. ఆ టైంలో ఎమిలీ ఆ కాల్ ని రిసీవ్ చేసి ఉండదు. అలా శామ్ నంబర్ ఎమిలీ ఫోన్ లో ఉండిపోయింది. అలా ఎమిలీ శామ్ ని ఒకరోజు డైరెక్ట్ గానే మీట్ అవుతుంది. అప్పటి నుండి వాళ్ళిద్దరూ చాలా హ్యాపీ మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తారు. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది.